What I know is not so important, and what is important is what people want. జనాలకు ఏంది కావాలో అది నేను ఇవ్వాలే తప్ప నాకు తోచింది నేను ఇవ్వడం కాదు. ఇది వ్యాపార సూత్రం అండి. వ్యాపారం అన్నది ఎట్లుండాలి అని అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 25 ఏళ్ల క్రితం అనుకుంటా నా ఫ్రెండు వైజాగ్‌ల ఒక స్టీల్ షాపు సిటీలో ఉండింది. స్టీలు, సిమెంటు అన్నీ అమ్ముతారు ఆయన. ఇంకో బ్రాంచ్ ఎక్కడ పెట్టిండంటే ఒక అంతగా డెవలప్ కాని ప్లేస్‌లో పెట్టిండ్రంట ఊరి బయట. ఊరి బయట పెట్టిండ్రు. అక్కడక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి. నేనన్నా ఈ 10, 15 కిలోమీటర్ల దూరంలో నువ్వు షాప్ పెడుతున్నావేందివా? ఈ సిమెంటు, నీ స్టీల్ ఇవన్నీ ఎవరు కొంటారు అన్నాడు. చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. తర్వాత మళ్ళా నేను అడిగితే చెప్పిండు. దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ అని చెప్పిండు. దానికి ఒక మంచి పాయింట్ చెప్పిండనమాట ఆయన. అదే అసలు ఎంత మంచి స్ట్రాటజీ అంటే అది. వేణు సిటీలో అయితే ఎట్లాగో ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్ వస్తూనే ఉంటారు. ఆ షాప్ అయితే అట్లనే ఉంటుంది, వ్యాపారం నడుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ మెల్లమెల్లగా కాలనీ అనేది డెవలప్ అవుతుంది. ఇళ్ళు కట్టబడతాయి, అపార్ట్మెంట్స్ వస్తాయి ఇక్కడ. అప్పుడు నేను పాతకుపోయి ఉన్నాను కదా, నాకు ఎంతోమంది మిత్రులు తయారవుతారు, కస్టమర్స్ తయారవుతారు. వాళ్ళ ద్వారా నా వ్యాపారం పెరుగుతుంది. ఖచ్చితంగా అట్లే జరిగింది. ఇలా ఆయన సిటీలో చేసే వ్యాపారం కన్నా ఆ ప్రాంతంలో చేసే వ్యాపారం చాలా ఎక్కువ అనమాట. మోర్ దాన్ 10 టైమ్స్ గమనించిండ్రు. అంత డెవలప్ అయిపోయింది ఆ ఏరియా. ఇదండి మనకు స్ట్రాటజీ అనేది ఈ ప్రకారం ఉండాలి. నేను సిటీలోనే కూర్చుంటా, ఇక్కడే అమ్ముతా అంటే కాదు. సో యూ హ్యావ్ టు థింక్. స్టీవ్ జాబ్స్ గారు ఏమన్నారు? మేమేదో మా టెక్నాలజీని జనాల మీద డంప్ చేయము ఎప్పుడు కూడా. యాపిల్ సిస్టమ్ అది కాదు. ఇంజనీర్లు అందరినీ కూర్చోబెట్టుకొని ఎంత మంచి టెక్నాలజీ ఉంది మన దగ్గర, ఇంకా దీన్ని అప్గ్రేడ్ ఎట్లా చేయాలన్నది ఆలోచించాం మేము. జనాలకు ఏం కావాలో వాళ్ళ వైపు నుంచి మేము ఆలోచిస్తాం. ఆ అవసరాలు కనుక మనం తీర్చినామనుకో జనాలకి, ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మా టెక్నాలజీని డెవలప్ చేసుకున్నది మేము ఇవ్వడం జరుగుతుంది. తద్వారా యాపిల్ అన్నది ఇంత సక్సెస్ అయిందని చెప్పిండ్రు. గమనించినారు కదా. నేను కూడా ఏది పడితే అది రికార్డు చేయనండి. జనాలకి ఏది అవసరం, ఈ రోజుల్లో ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఏది అవసరమో అదే 2-3 నిమిషాల బిట్లు నేను పెడతా ఉన్నాను అంతే తప్ప నాకు తోచిందల్లా సొల్లంతా చెప్పుకుంటూ ఉంటే ఎవరు వినరు కదండి. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, వ్యాపారస్తులు, ఆంట్రప్రెన్యూర్స్ అందరూ కూడా ఎక్కడైతే మన ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుందో అక్కడ జనాలకి ఏం కావాలో వీ హ్యావ్ టు డూ సర్వే అకార్డింగ్లీ. మీరు ఇది పొలిమేరలో పెట్టినా కూడా మీ వ్యాపారం నడుస్తుంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఐ విష్ యూ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్. జై హింద్.